హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐ లవ్ యూ సీత. నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు నాలో దాచుకున్న ప్రేమ ఈరోజు బిగ్ బాస్ సాక్షిగా నీకు నా ప్రేమను తెలియజేస్తున్నానంటూ నిఖిల్ సీతకి ప్రపోజ్ చేశాడు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా? వచ్చేస్తున్నానాగండి. ప్రస్తుతం ఇదంతా కూడా లైవ్లో చోటు చేసుకుంది. ఇక అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ అనేక రకాల టాస్కులు ఇస్తున్నాడు హౌస్లో. ఇక ఇందులో భాగంగా హౌస్ మేట్స్ మధ్య ఒక చిలిపి టాస్క్ ఇచ్చాడు. అయితే హౌస్లో ఉన్న కాంతారా టీం చీఫ్గా వ్యవహరిస్తున్న సీతకి, అలాగే శక్తి టీం చీఫ్గా వ్యవహరిస్తున్న నిఖిల్ ప్రపోజ్ చేయాలి. ఇక నిఖిల్కి ఎప్పుడైతే బిగ్ బాస్ చెప్పాడో, బిగ్ బాస్ నేను ఈ పని చెయ్యలేను అంటే నువ్వు ఈ పని చేస్తే నీకోసం నేను 2 కేజీల మటన్ పంపిస్తానని చెప్పాడు. ఇక అక్కడే ఉన్న యష్మి మటన్ అనగానే పిచ్చెక్కిపోతుంది కాబట్టి ప్లీజ్ నిఖిల్ ప్రపోజ్ చెయ్యి, ఏం కాదు, 2 కేజీలు మటన్ అంటే అది మామూలు విషయం కాదు, మనం దాదాపు 1, 2, 3 2 వారాలు ఉంచుకోవచ్చు అంటూ లెక్కేసేసుకుంది. దీంతో ఇక బిగ్ బాస్ చెప్పిన తర్వాత ఆ టాస్క్ కంప్లీట్ చేయకపోతే ఇంక మామూలుగా ఉండదు కదా. సో నిఖిల్ వెళ్ళి అప్పటి వరకు నార్మల్గా ఉన్న నిఖిల్ ఒక్కసారిగా గ్రీకు వీరులా మారిపోయి ఫ్లవర్ తీసుకొని వచ్చి ఒక సినిమా రేంజ్లో ప్రపోజ్ చేశాడు సీత. ప్రపోజ్ చేయడంతో ఆపలేదు, కొన్ని మాటలు కూడా చెప్పాడు. ఆ మాటలు ఏంటనుకుంటున్నారు? సీత, నీ ప్రేమకి నేను దాసోహం అయిపోయాను, నీకు ఎప్పుడెప్పుడు నా ప్రేమ తెలియచేయాలని చూస్తూ వచ్చాను, కానీ ఈరోజు ఈ బిగ్ బాస్ సాక్షిగా నేను ప్రేమిస్తున్నాను అంటూ గట్టిగా అరుస్తూ ఐ లవ్ యూ సీత అంటూ ప్రపోజ్ చేశాడు. ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టి నిఖిల్ చెయ్యనంటే ఇరగదీసావు కదయ్యా ప్రపోజల్ అంటూ ఆదిత్య అంటున్నాడు. ఇక బిగ్ బాస్ నిఖిల్ చాలా బాగా ప్రపోజ్ చేసావు, నీ కోసం స్టోర్ రూమ్ లో 2 కేజీల చికెన్ ఉంది, వెళ్ళి తీసుకోనగానే ఒక్కసారిగా యష్మి పైకెక్కి గెంతేసింది అనేది చెప్పాలి. ఏదేమన్నా సరే బిగ్ బాస్ లవ్ ట్రాక్లు కలపడానికి చాలా డిఫరెంట్ టాస్క్లు అయితే ఇస్తున్నాడు. ఇదైతే తప్పకుండా ఎపిసోడ్ అయితే చూపిస్తారు, కానీ జస్ట్ నిఖిల్ సీతకి ప్రపోజ్ చేసింది మాత్రమే చూపిస్తాడు. చూడండి ఈ రోజు ఎపిసోడ్లో. మరి మొత్తంగా సీతకి ప్రపోజ్ చేసిన నిఖిల్ పై మీరేమంటారనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. అంతేకాదు మరి వీళ్ళిద్దరి పేరు మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.